యోహాను సువార్త 4వ అధ్యాయం 22, 23, 24 అందరం కలిసి చదువుతున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 22, 23, 24 వచనాలు అందరం కలిసి చదువుతాం. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండియే కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చేయున్నది. తను ఆరాధించు వారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నారు. దేవుని ఆత్మ కనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెనని. తిరిగి ఇంకొక భాగం చదువుతాం. నిర్గమాకాండము 6వ అధ్యాయం. నిర్గమాకాండము 6వ అధ్యాయం 2వ వచనం నుంచి 9వ వచనం వరకు మార్చి చదువుతాం. నిర్గమకాండం 6వ అధ్యాయం 2వ వచనం నుంచి 9వ వచనం మార్చి. మరియు దేవుడు మోషేతో ఇట్లా అన్నాడు, నేనే యెహోవాను. నేను సర్వశక్తుల దేవుడు. మరియు వారు వనవాసము చేసిన దేశము కనాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచితిని. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పు, నేనే యెహోవాను. నేను ఐగుప్తును బోధించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశములోనికి మిమ్మల్ని రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పుమనగా దేవుడు ఈ వాక్య భాగాల ద్వారా మనల్ని ఆరాధన కొరకు సిద్ధపరుచుకుంటారు. సో మనం ప్రతి ఆదివారం ప్రభువుని ఆరాధిస్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లుగా మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. అది కాబట్టి ప్రతి సందర్భంలో దేవుడు అది జ్ఞాపకం చేస్తున్నారు. అంటే తెలియకుండా చాలా మంది ఆరాధన చేసే అనుభవం అది అలా కాదు. దేవుడు మన విషయంలో కోరుకునేది ఏంటంటే మనం తెలుసుకుని ఆయన్ని ఎరిగి హృదయపూర్వకంగా ఆయన అనుభవించి ఆయన ఆరాధించాలి. అందుకనే కీర్తన 34:8 మనం చదువుతాం కదా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని. ఇంగ్లీష్ లో ఏమనుందంటే, ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. టేస్ట్ అండ్ సీ, అది చూడాలి, రుచి చూడాలి, అది రెండు చేయాలి. చూస్తే ఆ అవుట్వర్డ్ అపీరెన్స్ కొంతవరకు గ్రహించగలుగుతాం. రుచి చూస్తే, టేస్ట్ చేస్తే ఇంకా అద్భుతంగా దాని సంగతి తెలుస్తుంది. కొన్ని సంగతులు చూడగానే చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రకృతి కానీ కొన్ని విషయాలు, కొన్ని కలర్స్, డ్రెస్సులు ఇలాంటివన్నీ చూస్తుంటాం కదా. చూసినప్పుడు చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తాయి. వాటిని ఇంకా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే, వాటిని ఇంకా అనుభవిస్తుంటే, రుచి చూస్తుంటే, ఆ పదార్థాలు తింటుంటే అందులో ఉన్న మాధుర్యం తెలుస్తుంది. అలాగే యేసు ప్రభువును కూడా అలాగే, ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. ఆయన్ని రుచి చూడండి, రుచి కూడా చేయండి, టేస్ట్ చేయండి. అంటే అనుభవించండి హృదయపూర్వకంగా. ఆయన్ని స్వీకరించి ఆయన గొప్ప సంగతులన్నీ, బైబిల్లో ఆయన గురించి రాయబడిన సంగతులన్నీ అనుభవించి తెలుసుకుంటూ ఉండండి. అప్పుడు ఆయన ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడని తెలుస్తుంది. దావీదు మహారాజు అలా ఎరిగాడు కాబట్టి అన్నాడు, నీ వాక్యము చుట్టే తేనె గారలు. అసలు తేనెని మనం టేస్ట్ చేయడమే తక్కువ. ఇక్కడ తేనె అంత టేస్ట్ గా ఉండకపోవచ్చు. కొన్ని కొండల్లో హిల్స్ నుంచి వచ్చే తేనె చాలా అద్భుతంగా ఉంటదని మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. ఆయన రాస్తాడు, జుంటె తేనె ధార, అది ఎంతో టేస్ట్ గా ఉంటదంట. మరి నేను అలాంటి తినలేదు, తిని ఉంటారు. సో ఆ టేస్ట్ కంటే అద్భుతమైన టేస్ట్ దేవుని వాక్యంలో ఉంది, దేవుని సన్నిధిలో ఉంది, దేవుని మందిరంలో ఉంది. అది దావీదు మహారాజు ఎరిగాడు. అందుకే ఇంకొక మాట ఏమంటాడు, అది మనందరికీ సంగతులు తెలుసు కాబట్టి జ్ఞాపకం చేసేస్తున్నాను. ఆయన ఏమంటాడు, రాత్రి జాములందు నేను నిన్ను ధ్యానించుచుండగా క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఉంది అని అంటాడు. అంటే క్రొవ్వు మెదడు చాలా టేస్ట్ గా ఉంటదంట. నేను ఎప్పుడు తినలేదు. అది ఆ టేస్ట్ తెలిసిన వాళ్ళకి దాని రుచి అర్థమవుతుంది. అది అందుకనే అంటున్నాడు, ఓ టేస్ట్
అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోండి. అది ఆయన గుడ్, మంచివాడే కాదు, ఉత్తముడు. అంటే ఇంకా అంతకంటే ఇంకా సూపర్లేటివ్ డిగ్రీ ఏమీ లేదు. అదే హైయెస్ట్ వర్డ్ కాబట్టి అది రాయబడింది. యెహోవా ఉత్తముడు అంటే బెస్ట్, ది బెస్ట్. అది సో అంత శ్రేష్టమైన వాడు. అది భక్తులు ఎరిగారు కాబట్టి ఆయన సన్నిధిని అలా ప్రేమించారు, ఆయన మందిరాన్ని అలా ప్రేమించారు. వాళ్ళు గొప్ప రాజులైనా, అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి వాళ్ళు అనుభవించారు కాబట్టి అలా చెప్పగలిగారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో కూడా ప్రభు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు. కాబట్టి తెలుసుకుని ఆరాధించాలి, ఆయన అనుభవించి ఆరాధించాలి. మన ఎక్స్పీరియన్స్ లో, అనుదిన జీవితంలో, డైలీ లైఫ్ లో ఇవన్నీ మనం అనుభవిస్తూ ఆయన్ని ఇంకా ఎక్కువగా తెలుసుకుంటూ, వాక్యంలో తెలుసుకోవడమే కాదు, రుచి చూస్తూ ఆయన ఆరాధించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. సరే, ఈ భాగంలో కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుని, ఇవన్నీ మనకు తెలిసినయే, చాలా సార్లు వినుంటారు, చాలా సార్లు మీరు చదివారు, విన్నారు. కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటాం. 6వ అధ్యాయం 2-9 ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నేనే యెహోవాను అనే మాట స్టార్టింగ్ లో ఉంటది. 8 చివరిలో నేను యెహోవానని చెప్పుమనగా. సో ఆయన ఈ పారాగ్రాఫ్ అంతా ఎలా స్టార్ట్ చేస్తున్నారంటే, దేవుడు ఐ ఆమ్ ది లార్డ్. ఇంగ్లీష్ లో ఏమనంటే ద లార్డ్ అని ఉంది అన్ని చోట్ల, కానీ 3వ వచనంలో మాత్రమే యెహోవా అనే మాటకి జెహోవా, JEHOVAH, జెహోవా అనే వర్డ్ ఇంగ్లీష్ లో అక్కడ ఒక్క చోటే ఉంది. మిగిలిన అన్ని చోట్ల యెహోవా 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 అని ఉన్న చోట్ల, నిర్గమకాండంలో కానీ మన యెషయా గ్రంథంలో కానీ చూస్తే ద లార్డ్ ద లార్డ్ ద లార్డ్ అని ఉంది. ద లార్డ్ అంటే ఆయన ప్రభువు, ఆయన ప్రభుత్వం చేసేవాడు, ఆయన అధికారి, ఆయన సర్వాధికారి అనే మీనింగ్ అక్కడ కనిపిస్తుంది. సరే, ఇక్కడ ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఈ పారాగ్రాఫ్ లో స్టార్టింగ్ ఎండింగ్ ఏం జ్ఞాపకం చేస్తున్నా, ఐ ఆమ్ ది లార్డ్, నేను యెహోవాను అంటే నేనే యెహోవాను. లాస్ట్ లో ఎండింగ్ కూడా ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, నేను యెహోవాను అని చెప్పుమనగా. అది నేను యెహోవాను. స్టార్టింగ్ లో కూడా ఐ ఆమ్ ది లార్డ్, ఐ ఆమ్ ది లార్డ్ అంటే నేను ప్రభుత్వం చేసేవాడను. ఇంకొక మాటలో కంటిన్యూషన్ లో కనుక చూస్తే, నేను యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను అని పేరు. అది సో ఐ ఆమ్ ది లార్డ్ అంటే నేను సర్వశక్తి గల దేవుడను. అక్కడ ఇంకొక మీనింగ్ ఏంటంటే, నేను శక్తి గలవాడు మాత్రమే కాదు, ఐ ఆమ్ ది ఆల్ మైటీ. అది సర్వశక్తి నా దగ్గర ఉంది. అది ఇక్కడ ఇశ్రాయేలుకి ఆయన జ్ఞాపకం చేయాలనుకున్న విషయం, సందర్భం. అంటే ఏంటంటే, కొంతమందికి కొన్ని టైటిల్స్, కొన్ని విషయాన్ని ఫోకస్ చేస్తే తప్ప అందులో సంగతి అర్థం అవ్వదు. సో అందుకని దేవుడు ఇక్కడ ఎలా జ్ఞాపకం చేయాలనుకున్నాడంటే, వాళ్ళ యొక్క సిచ్యువేషన్, వాళ్ళ పరిస్థితి అంతా ఏంటి అంటే, 400 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తీయులకి బానిసలుగా ఉన్నారు. అంటే వాళ్ళు దేవుని నమ్మారు, దేవుని మీద విశ్వాసం ఉంచారు, దేవుని ప్రజలే, ఇశ్రాయేలీలే, ఆశీర్వదించబడిన వారు, ఇవన్నీ. కానీ వాళ్ళు చేసిన పాపాలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని దేవుని ఉద్దేశాలను బట్టి, దేవుని సార్వభౌమ అధికారాన్ని బట్టి వాళ్ళ దాసత్వంలోకి వెళ్ళిపోయారు. సిచ్యువేషనే అనేది అది మనకు అక్కడ కొన్ని సందర్భాల్లో అవన్నీ మనకు కదా. అయితే ఏంటంటే, ఆ సిచ్యువేషన్స్ లో ఇప్పుడు దేవుడు వారికి ఒక మంచి సంగతిని, లేకపోతే వాళ్ళకి ఒక సంతోషకరమైన, లేకపోతే ఒక ఉత్సాహకరమైన, వారికి విడుదల, విమోచన, వారి యొక్క భారాల నుంచి, బరువుల నుంచి విడిపించే స్థితి, అంటే ఒక నమ్మకం కలిగించే విధంగా ఆయన వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. సో వాళ్ళకి అలా గుర్తు చేయడానికి ఆయన అడ్రస్సింగ్ అలా చేస్తున్నారు. నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను, ఐ ఆమ్ ది ఆల్ మైటీ గాడ్. అందుకే అది హీబ్రూ వర్డ్స్ లో ఎలా ఉంటదంటే ఎల్ షదాయ్. అది అంటే నేను సర్వశక్తి గలవాడను. మన యెషయా గ్రంథంలో చూస్తే దేవునికి ఉన్న పేర్లు ఆయన బలవంతుడైన దేవుడు, ద మైటీ గాడ్, ఆయన బలవంతుడైన దేవుడు. ఇక్కడ రాయబడుతుంది ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆల్ మైటీ. అది మైటీయే కాదు, ఆల్ మైటీ అంటే శక్తే కాదు, సర్వశక్తి ఆయన దగ్గర ఉంది. అది సో వాళ్ళకి జ్ఞాపకం చేయాల్సి ఉంటుంది ఏంటంటే, స్టార్టింగ్ లో ఎండింగ్ లో, ఇది నేను ఎందుకు మీకు తెలియజేస్తున్నానంటే, నేను సర్వశక్తి గలవాడను. సో ఆ టైటిల్ వీళ్ళకి, అది వీళ్ళకి గ్రహింపుకి అయితే, అది వీళ్ళకి అనుభవం కనుక వస్తే, అప్పుడు వీళ్ళకి ఉత్సాహం, ఆనందం అనేది కలిగి, అబ్బా దేవుడు సర్వశక్తి గల దేవుడు తెలియజేస్తున్నాడు అనే ఆ యొక్క ఆ నమ్మకంలోనికి, ఆ విశ్వాసంలోనికి వాళ్ళు వస్తారు అనే ఉద్దేశంలో దేవుడు ఇలా జ్ఞాపకం చేశారు అని నేను తలుస్తున్నాను. అది కాబట్టి ఆయన ఉద్దేశం, నేను యెహోవాను స్టార్టింగ్ లోని ఎండింగ్ లో కూడా నేను యెహోవాను చెప్పు. ఈ పారాగ్రాఫ్, ఈ 9
2 నుంచి 9 అంటే ఎన్ని వచనాలు? 8 వచనాల్లో 5 సార్లు రాయబడింది నేను యెహోవాను, నేనే యెహోవాను, నేనే యెహోవాను. అంటే ఏం చెప్పదలుచుకున్నాడు దేవుడు? నేను సర్వశక్తి గలవాడను. అది అంటే నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. అబ్రహాంతో కూడా అదే జ్ఞాపకం చేశాడు కదా, నేను సర్వశక్తి గల దేవుడును. ఆదికాండం 17:1 నేను యెహోవాను, సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉంది. అది నేను యెహోవాను, ఐ ఆమ్ ది లార్డ్. ఎటువంటి దేవుడను, ఎటువంటి ప్రభువును అంటే ఐఆమ్ ఆల్మైటీ. అది సర్వశక్తి గల దేవుడను. మామూలు శక్తి కాదు నాది, నాది సర్వశక్తి అంటే ఆల్ పవర్స్. అది మనం కొత్త నిబంధన, పాత నిబంధన అన్నింటిలో కూడా దేవుని యొక్క శక్తి, బలమైన కార్యాలు, బలవంతుడైన దేవుడు చేసే కార్యాలు అనేకమైనవి మనం చూస్తూ ఉంటాం. సో అవన్నీ ఆ యొక్క నమ్మకం, ఉత్సాహం వారి కలిగించడానికి దేవుడు ఆయన చేసే కార్యాలను జ్ఞాపకం చేయడానికి ఈ విధంగా ఆయన చూపించారని కలుస్తాం. తర్వాత మనకు అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేసుకున్నట్లుగా 5 అంటే దేవుని కృపకు గుర్తు. సో వీళ్ళు కృపలోనికి వచ్చారు అంటే కృప ద్వారా వీరు విడిపించబడ్డానికి, రక్షించబడ్డానికి, ఆ దాసత్వంలో నుంచి, బానిసత్వంలో నుంచి, ఐగుప్తు నుంచి, ఫరో అధికారం నుంచి, వాటన్నిటి నుంచి విడిపించబడ్డానికి దేవుని కృప కారణమైంది అనేది మనకు అర్థమవుతుంది. నేను యెహోవాను అని 5 టైమ్స్ ఈ సందర్భాల్లో జ్ఞాపకం చేశారు. అన్ని సందర్భాల్లో జ్ఞాపకం చేయడానికి ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత బలవంతుడైన దేవుడు, ఎటువంటి దేవుడు అని వారికి తెలియజేయడానికి. అందుకనే 2 వచనాలు జ్ఞాపకం చేస్తాను చూడండి. అధ్యాయము 31వ వచనం. మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టనను మాట జనులు విని తల వంచుకొని నమస్కారము చేసిరి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే ఈ యొక్క ఇన్సిడెంట్స్ కలగగానే వీరిలో యొక్క ఉత్సాహం, వీరిలో ఈ ఆత్మ సంబంధమైన గ్రాహ్యం కలిగి వారి కన్నులు వెలిగించబడి వారు దేవుడిని ఎలాగా అప్రోచ్ అవుతున్నారు అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. సో వాళ్ళకి ఏం తెలియజేయబడింది? యెహోవా ద లార్డ్, ఆ గొప్పవాడు, ఆ సర్వశక్తి గలవాడు మమ్మల్ని చూడవచ్చాడు అనే సంగతి వాళ్ళకి తెలియగానే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మా బాధను ఆయన కనిపెట్టాడు, మమ్మల్ని చూడవచ్చాడు, మా బాధను కనిపెట్టాడు అనగానే వాళ్ళందరూ తల వంచుకొని నమస్కారం చేసిరి. ఈ మాట ఈ నిర్గమకాండలో 2 సార్లు రాయబడుతుంది. చూడండి 12వ అధ్యాయము, నిర్గమకాండము 12వ అధ్యాయము 27వ వచనం. ఆయన ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతము చేయించు మన ఎండ్లను కాల్చినప్పుడు ఆయన ఐగుప్తులో మన ఇశ్రాయేలీయుల ఎండ్లను పెట్టెను అని అనవలెనని చెప్పాను. అప్పుడు ప్రజలు తల వంచి నమస్కారం చేసిరి. సో ఆ ఇన్సిడెంట్స్ వాళ్ళకి జ్ఞాపకం చేస్తుంటే వాళ్ళ హృదయంలో నుంచి ఆరాధన అనేది బయటకు వస్తుంది. అప్పుడు వాళ్ళు తల వంచుకొని నమస్కారం చేస్తున్నారు. అక్కడ ఎందుకు తల వంచుకొని నమస్కారం చేశారు? యెహోవా సర్వశక్తి గల దేవుడు, ఆల్మైటీ గాడ్, ఇంత పవర్ఫుల్ దేవుడు మనల్ని చూచాడు, మన బాధను చూచాడు, ఆయన దిగి వచ్చాడు అనే సంగతి తెలియగానే వాళ్ళ హృదయంలో ఆరాధన వచ్చింది. వెంటనే తల వంచుకొని నమస్కారం చేశారు. ఇక్కడేంటి? యెహోవా ఐగుప్తీయులందరినీ హతం చేశాడు, కానీ ఈ గోషెన్లో ఉన్న ఇశ్రాయేలీయులను కాపాడాడు. ఎవరి గృహాల ద్వారబంధాలు నిలువు కమ్ములు పై అడ్డకమ్మికి రక్త ప్రోక్షణ చేయబడిందో వారి గృహాలని యెహోవా దర్శించి, చూడండి అక్కడ ఒక మాట 12:23 చూడండి. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయొచ్చు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ములు మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోను. ఎవరు చూచారు? యెహోవా చూచాడు, యెహోవా దాటిపోయాడు. అది దేవుడు చూస్తున్నాడు. ఏ నిలువు కమ్ములకి, అడ్డ కమ్ములకి రక్త ప్రోక్షించబడిందో, ఆ గొర్రెపిల్ల రక్తం ప్రోక్షించబడిందో, ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా ఎలా వారికి విడుదల, విమోచన కలుగుతుందని వారు గ్రహించారో, సో అటువంటి ఇంటిని ఆయన దాటిపోయాడు. పాస్ ఓవర్ దాటిపోయాను, మరణం దాటిపోయాను, కీడు దాటిపోయాను, నష్టము దాటిపోయాను. సో ఈ సంగతి వారికి తెలియజేయబడింది. దేవుడు మన ఇండ్లను కాచాడు, ఐగుప్తీయులందరినీ హతం చేశాడు. మన ఇండ్లు, ఎవరి ఇండ్లైతే రక్త ప్రోక్షణ చేయబడిందో వారి ఇండ్లను దేవుడు కాపాడాడు, ఆయన చూచాడు, కాపాడాడు అని తెలుసుకోగానే మళ్ళా వీళ్ళందరూ తల వంచి నమస్కారం చేశారు. అది ఈ 2 ఇన్సిడెంట్స్. అంటే ఏంటంటే
నేను అంటే మీకు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, ఆయన గురించి తెలుసుకుంటుంటే, ఆయన గురించి అనుభవిస్తుంటే, ఆయన మానవుల పట్ల ఎంత ప్రేమ చూపించాడు, దయ చూపించాడు, కరుణ చూపించాడు, మనల్ని ఎటువంటి పరిస్థితుల్లో ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, ఎటువంటి స్థితిలో. అంటే మనం మంచివారమని కాదు, మనకు అవన్నీ తెలుసు కదా, అన్ని రెఫరెన్స్లు చూపించాం. ఎందుకంటే మనకు టైం సెన్స్, మనం టైంలో వెళ్ళిపోవాలి కాబట్టి. కాబట్టి ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. చిన్నపిల్లలు, యవనస్తులు, మిగిలిన పెద్దవారందరికీ చాలా మందికి తెలిసిన సంగతులే. కాబట్టి ఆయన మన విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు అనేది తెలుసుకుంటూ ఉంటే, రుచి చూస్తూ ఉంటే, అప్పుడు మన హృదయాంతరంగాల్లో నుంచి ఆరాధన వస్తుంది. అప్పుడు మనం తల నుంచి నమస్కారం చేసే అనుభవంలోకి వస్తారు. అది ఈ 2 ఇన్సిడెంట్స్ లో మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, వాళ్ళకి తెలిసింది. అందుకే మనం చూడండి, చిన్నపిల్లలకు ఉపయోగకరంగా ఉంటది. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం నేను చదువుతున్నాను. నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులను తమ కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. 8వ వచనం 2వ లైన్. ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు 8 చివరిలో, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. 16వ వచనం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దాన్ని నిశ్చయముగా చూచి తిని. సో ఇశ్రాయేలీయుల పక్షంలో దేవుడు ఎంత కన్సర్న్, ఎంత పట్టింపు కలిగి ఉన్నాడు అనే సంగతులు ఇవన్నీ వీరికి జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఆయన వారి బాధను చూచాడు, వారి మొరను విన్నాడు, వారిని విడిపించడానికి, నడిపించడానికి. ఎక్కడి నుంచి విడిపించాలి? ఫరో అధికారం నుంచి, ఐగుప్తు నుంచి, లోకం నుంచి, లోక అలవాటు, సాంప్రదాయ పద్ధతుల నుంచి విడిపించి, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి, మనల్ని పరలోక రాజ్యాల్లోనికి నడిపించడానికి, విడిపించడానికి, నడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను. అది నేను మిమ్మును మీకు ఐగుప్తులో సంభవించిన దానిని నిశ్చయముగా చూచి తిని. సో ఈ సంగతులన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇవన్నీ మోషే ఇశ్రాయేలీయులకు చెప్పినప్పుడు, అయ్యో యెహోవా ఆయన సర్వశక్తి గల దేవుడు మా బాధను చూచాడంట, దానికోసం ఆయన దిగి వచ్చాడంట అనే సంగతులు వాళ్ళు గ్రహించినప్పుడు, అప్పుడు తల వంచుకొని నమస్కారం చేశారు. అది కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు చేసిన కార్యాలు, దేవుడు మన పట్ల కలిగి ఉన్న గొప్ప తలంపులు, ఉద్దేశాలు, వాటి గురించి యెషయా రాస్తాడు. భూమికి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత ఉన్నతముగా మన పట్ల దేవుని యొక్క తలంపులు, ఉద్దేశాలు అంత అద్భుతముగా ఉన్నాయి అనే సంగతి అక్కడ భక్తుడు జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తాం. అది కాబట్టి ఈ సంగతులన్నీ మనం హృదయపూర్వకంగా ఎరిగితే, తెలుసుకోగలిగితే, దేవుడు చేసే ఈ అద్భుతమైన కార్యాలు మనం అనుభవించగలుగుతాము అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి నిర్గమకాండం 6వ అధ్యాయంలో కనుక వస్తే చూడండి, 2వ వచనం. నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను అను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు. కాబట్టి ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను అనే పేరున వారికి తెలియజేయబడ్డాను, కానీ యెహోవాను నామమున తెలియజేయబడలేదు. కాబట్టి యెహోవా అంటే సర్వశక్తి గల దేవుడు, ఎల్ షద్దై అనే పదం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే ఇంకో వచనాన్ని కనుక చూస్తే, నిర్గమకాండము 3వ అధ్యాయం 14, 15, 16లో 3 మాటలు జ్ఞాపకం చేస్తారు. నిర్గమకాండం 3వ అధ్యాయం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడు అనువాదం మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉండునని వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. 15వ వచనం. మీ పితరుల దేవుడైన యెహోవా. తర్వాత 15 చివరిలో, నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను, నేను యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను, నా నామము ఇదే, నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము. అదే ఆయన నామం. అది ఎంత గొప్ప సంగతి. బైబిల్ గ్రంథం అనేక సందర్భాలు మనం చూస్తే దేవుడు అనేక సందర్భాల్లో చెప్తాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. అది సో అక్కడ మన పేర్లు కనుక పెట్టుకోగలిగితే ఎంత అద్భుతం.
సో అలా మనం ఆయనకి జీవించినప్పుడు అక్కడ కూడా మన నేమ్స్ వస్తాయి. కాబట్టి దేవుడు వారి దేవుడుగా పిలవబడ్డానికి ఇష్టపడ్డాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు 11వ అధ్యాయంలో, అది నేను వారి దేవుడిని అనిపించుకొనుటకు సిగ్గుపడువాడను కాను అని అక్కడ జ్ఞాపకం చేస్తాడు. అది సో మనల్ని గురించి ఆయన సిగ్గుపడడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన పిల్లలుగా ఆయన రక్తము చేత విమోచించబడిన వారంగా మనం జీవించినప్పుడు, ఆయన వారంగా ఆయనకు చెందిన వారంగా జీవించినప్పుడు ఆయన అలా చేస్తారు అనే సంగతి మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఈ పారాగ్రాఫ్ లో 5 సార్లు జ్ఞాపకం చేయబడింది నేను యెహోవాను. అంటే దేవుడు వారికి ఏం జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాడంటే, నేను యెహోవాను, ఐ ఆమ్ ది లార్డ్, ఐ ఆమ్ ది ఆల్ మైటీ గాడ్. అది నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి ఈ 400 సంవత్సరాలు మీరు ఐగుప్తులకు దాసత్వంలో ఉండి ఇంక దేవుడు మమ్మల్ని విడిపించలేడు అనే స్థితిలో ఉన్నారు. కానీ కాదు, నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటి అంటే, నేను యెహోవాను. కాబట్టి నా శక్తిని మీరు గ్రహించాలి. నేను మిమ్మల్ని విడిపించడానికి నడిపించడానికి సమర్థుడను, అందుకే నేను దిగి వచ్చాను అనేది జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఇప్పుడు మన రెండో భాగంలోకి వెళ్తే చూడండి, 6 నుంచి 8 వచనాల్లో కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను. 6 నుంచి 8లో 5 నుంచి కూడా చదువుతున్నాను. ఐగుప్తీయుల దాసత్వములకు లోబరిచిన ఇశ్రాయేలీయుల మూలుగులు విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను. కాబట్టి నేను ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పు, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులను నుంచి బరువుల క్రింద మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుంచి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉండు. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే మీరు తెలుసుకుంటారు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యటి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాని మీకు స్వాస్యముగా ఇచ్చేదను. నేను యెహోవాను అని చెప్పుమనగా. కాబట్టి ఇక్కడ దేవుడు వీరికి 7 సంగతులు సంపూర్ణంగా జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ తెలుగులో మనకు అన్ని కలిసినట్లుగా ఉన్నాయి, అవన్నీ నేను జ్ఞాపకం చేస్తాను. ఇంగ్లీష్ లో చాలా క్లారిటీగా ఉన్నాయి. వీటిని బైబిల్ గ్రంథకర్త జ్ఞాపకం చేసింది ఏంటంటే, దేవుడు చేసే సంపూర్ణమైన ఇశ్రాయేలు పక్షంగా చేసే సంపూర్ణ కార్యము. ఐ విల్ అనేది 7 times చాలా సంపూర్ణంగా పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. అది నేను మీ విషయంలో సంపూర్ణంగా నా చిత్తాన్ని ఎలా జరిగిస్తున్నాను అనే సంగతి ఈ 6 నుంచి 8 వచనాల్లో చాలా స్పష్టంగా దేవుడు వారికి తెలియజేశాడు అనే సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు వారి మూలుగును విన్నాడు, వారి బాధను చూచాడు, వారిని విడిపించడానికి ఐగుప్తీయుల కాడి క్రింద, బరువు క్రింద, ఆ బరువు నుంచి వారిని విడిపించి వారిని ఐగుప్తు నుంచి వెలుపలికి రప్పించి గొప్ప తీర్పులు, అంటే ఐగుప్తీయులకి గొప్ప జడ్జిమెంట్ తీర్పు వాళ్ళకి ఇచ్చేసి ఆ తీర్పుల ద్వారా వీరిని విడుదల విమోచన కలిగించి వీరిని ఎలా కనాను దేశానికి ఎందుకు నడిపించాడంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేశాడు. ఎలా ప్రమాణం చేశాడు? నేను చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఇతను ఏమని చేశాడు? నేను మిమ్మల్ని కనాను దేశానికి నడిపిస్తా, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తా, నేను నీతో వాగ్దానం చేసి అబ్రహాంతో చేశాడు కదా, నేను నిన్ను ఆశీర్వదించి బహుజనులకు ఆశీర్వాద కారణంగా ఉన్నట్లు చేసేదను అని ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము జ్ఞాపకం చేశాడు. నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె విస్తరిస్తుంది, వీళ్ళు ఆకాశ నక్షత్రాల వలె దేవుని కుమారులుగా ఉంటారు, భూ సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తాను, వారు ఇసుక రేణువులంత విస్తారం ఉంటారు, కానీ వాళ్ళు భూ సంబంధంగానే ఉంటారు. అది అంటే వాళ్ళ మనోనేత్రాలుగా వెలిగించబడిన స్థితిలో అనేక మంది అలా ఉన్నారు. అబ్రహాము సంతానం ఆకాశ నక్షత్రాల వలె, మనము భూ సంబంధమైన ఇసుక రేణువుల వలె అనేకులు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు అలా. ఇవన్నీ తర్వాత వారికి స్వాస్థ్యంగా ఇచ్చేది. ఇవి 7 things. ఇంగ్లీష్ లో ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఈ 7 సంగతులు 6 నుంచి 8లో ఉన్న మాటలు. ఐ విల్ బ్రింగ్ యూ అవుట్, ఫస్ట్ది. రెండోది, ఐ విల్ రెస్క్యూ ఫ్రమ్ దేర్ బాండేజ్. మూడవది, ఐ విల్ రిడీమ్ యూ. నాలుగో సంగతి, ఐ విల్ టేక్ యూ యాజ్ మై పీపుల్. ఐదో సంగతి, ఐ విల్ బీ యువర్ గాడ్. ఆరో సంగతి, ఐ విల్ బ్రింగ్ యూ ఇన్ టు ద ల్యాండ్. ఏడో సంగతి, ఐ విల్ గివ్ ఇట్ టు యూ యాజ్ ఎ హెరిటేజ్. అది 7 సంగతులు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఐ విల్ అంటే నేను సంపూర్ణంగా
ఇశ్రాయేలుని విడిపించడానికి, నడిపించడానికి, వారికి స్వాస్థ్యంగా ఇవ్వడానికి ఏం చేస్తున్నాను అనేది ఏంటి? మొదటిది, నేను మిమ్మల్ని బయటకు తీసుకువస్తాను. అది బయటకు తీసుకువస్తాను. ఐ విల్ బ్రింగ్ యూ అవుట్. నేను మిమ్మల్ని బయటకు తీసుకువస్తా. రెండో సంగతి ఏంటి? మీ బంధకాలు, మీ కాడి, మీ బరువు, ఐగుప్తీయులు మీ మీద చాలా భారం చేశారు, చాలా బరువు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దానివల్లనే కదా వాళ్ళు మూలుగు, వాళ్ళ కఠినమైన దాసత్వం అది. సో మీ బంధకాలు, మీ బాండేజ్ నుంచి మిమ్మల్ని విడిపిస్తా. మీ బంధకాలు, మీ పట్లన్నీ తెంచివేసి మీకు విడుదల అనుగ్రహిస్తా. రెండవ సంగతి. మూడో సంగతి, ఐ విల్ రిడీమ్ యూ. నేను మిమ్మల్ని విడిపిస్తా. అది మీకు విడుదల. ఎలాగా? 6-7 చూడండి. ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి నడిపించి వారి దాసత్వములో నుంచి మిమ్మల్ని విడిపించి, అది బరువుల క్రింద నుంచి విడిపిస్తాడు, దాసత్వాన్ని నుంచి కూడా విడిపిస్తాడు. అది దాసత్వం అంటే, దాసుడు అంటే సర్వెంట్, అంటే హీ వాజ్ బాండ్ సర్వెంట్, అంటే వాడు ఇంకా ఎప్పటికీ విడుదల పొందలేని వారు. అది పాత దినాల్లో రోమా ప్రభుత్వంలో కూడా మనం అనేక సందర్భాల్లో టెక్స్ట్ బుక్స్ లోను అనేక చోట్ల చదువుతాం. వారి దాసత్వము అని అంటే ఏంటంటే స్టాంప్ వేసేస్తారు. ఇది నాకు చెందింది, వీడు నాకు చెందిన వాడని ఒక స్టాంప్ వేసేస్తే ఇంకా యజమాని, ఇతన్ని కొనుక్కున్న వ్యక్తి ఏం చెప్తే అన్ని పనులు చేయాల్సిందే. అది వాళ్ళకి విడుదల అనేది కలగదు అనేది జ్ఞాపకం చెప్తుంది. అది అలాంటి పరిస్థితి నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తాను అనేది జ్ఞాపకం చేస్తున్నారు. తర్వాత 4వది, ఐ విల్ టేక్ యూ యాస్ మై పీపుల్. విడిపించడమే కాదు, విడిపించిన తర్వాత నేను ఏం చేస్తాను? నేను మిమ్మల్ని నా ప్రజలుగా స్వీకరిస్తాను. అది అక్కడ రాశారు కదా. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై ఉంటాను. మిమ్మల్ని చేర్చుకుంటా నా ప్రజలుగా, అది నా సొంత ప్రజలుగా, నా స్వకీయమైన సంపాద్యంగా మిమ్మల్ని స్వీకరిస్తున్నాను. యోహాను సువార్తలో అంటాడు కదా, తను ఎందరు అంగీకరించినో వారికి అందరికీ, తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన పిల్లలయ్యే అధికారం ఇచ్చాడంట. అది ఆయన అంగీకరిస్తే చాలా అధికారం ఇచ్చాడు, పవర్. అసలు ఎవరు పవర్ ఇవ్వడానికి ఇష్టపడరు. నా కొడుకుగా ఉండు అని అంటారు, కానీ నా పవర్స్ అన్ని తీసేసుకొని అనరు లోపల. అంటే ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి అవుట్లైన్స్ నేను జ్ఞాపకం చేసేస్తున్నాను. అది పవర్ ఇవ్వడానికి ఎవరు ఇష్టపడరు, దానికోసమే చాలా కష్టపడుతుంటారు. పవర్ అసలు వదులుకోవడానికే ఇష్టపడరు. లాస్ట్ దాకా కొంతమంది ఆ పవర్ని అలాగే కాపాడుకోవాలని అనుకునే ప్రజలను కూడా మనం చూసుకుంటాం. అంటే అది లోక సంబంధం అనుకుంటే సరే, అది వేరే సంగతి. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ అధికారం ఆయన అంగీకరిస్తే చాలు. ప్రభువా నన్ను నీ కుమారుడుగా స్వీకరించానంటే తన పిల్లలయ్యే అధికారం, అది ఆ పవర్ ఇస్తున్నాడు దేవుడు. అది ఎంత గొప్ప సంగతి. సో ఈ సంగతులు కనుక మనం అలా మన హృదయంలో తలపోసుకొని ఆలోచిస్తుంటే మన హృదయంలో కూడా ఇటువంటి ఆరాధన భావం వచ్చి ఇశ్రాయేలీయుల వలె మనం కూడా తల వంచి నమస్కారం చేసే స్థితిలోనికి వస్తాము అనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. సో 4వ సంగతి ఏంటంటే, ఐ విల్ టేక్ యూ యాజ్ మై పీపుల్. నేను మిమ్మల్ని నా సొంత ప్రజలుగా అంగీకరించి నేను మీకు దేవుడుగా ఉంటాను. అది ఎంత గొప్ప భాగ్యం. 5వ సంగతి ఏంటి? ఐ విల్ బి యువర్ గాడ్. నేను మీ దేవుడునై ఉంటాను. మీ దేవుడు, మా దేవుడు అని చెప్పుకోవడానికి మీరు, మాకు ఒక దేవుడు ఉన్నాడు, సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు, ఈయన బలవంతుడైన దేవుడు, ఈయన యెహోవా, ఈయన ఆల్మైటీ గాడ్ అని మీరు చెప్పడానికి ఆస్పదమైన అవకాశం కల్పిస్తున్నాను. నేనే మీ దేవుడను. తర్వాత 6వ సంగతి ఏంటి? ఐ విల్ బ్రింగ్ యూ ఇంటు ద ల్యాండ్. నేను మిమ్మల్ని ఆ మంచి దేశానికి, వారికి వాగ్దానం చేసిన ఆ శ్రేష్టమైన దేశానికి నేను మిమ్మల్ని తీసుకొని వస్తాను. తీసుకురావడమే కాదు, చివరిగా ఏంటి? ఐ విల్ గివ్ ఇట్ టు యూ యాజ్ ఎ హెరిటేజ్. నేను దాన్ని మీకు స్వాస్థ్యంగా ఇస్తున్నాను. సో మీకు అంటే మీ తరతరాలు మీరు అనుభవించినట్లుగా స్వాస్థ్యముగా, అది ఎంత గొప్ప సంగతి. కాబట్టి 7 థింగ్స్ ఆఫ్ ఐ విల్ అంటే 7 ఆయన చేసే ఆయన చిత్తములో సంపూర్ణంగా ఇశ్రాయేలీయుల పక్షంలో దేవుడు కలిగి ఉన్న గొప్ప ఉద్దేశాలు అని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఇంత అద్భుతంగా వారి పక్షంగా దేవుడు వారి విషయంలో ఆలోచన కలిగి ఉన్నాడు. ఇక్కడ ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, 6 చివరిలో, వారి దాసత్వములో నుంచి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి, అది ఆయన బాహువు చాచి గొప్ప తీర్పులు తీర్చి వారిని విడిపించాడు. అంటే ఇశ్రాయేలీయులను విడిపించడానికి ఐగుప్తీయులందరికీ తీర్పు తీరిస్తే తప్ప వీళ్ళు విడుదల పొందడానికి వారు అంగీకరించలేదు అనే సంగతి మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ మన పక్షంగా దేవుడు ఏం చేశాడంటే, మన పక్షంగా ఐగుప్తీయులకి లోకస్తులకు తీర్పు తెచ్చడం కాదు, తన సొంత కుమారునికి తీర్పు తీర్చబడ్డానికి దేవుడు ఇష్టపడ్డాడు. యెషయా గ్రంథం 53లో చదువుతాం కదా, అది ఒక్క వచనం చాలా మందికి తెలుసు.
కొంతమందికి ఉపయోగకరంగా ఒక వచనం చదువుతాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనం. అన్యాయపు తీర్పు నొందిన అతడు కొనుక్కోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. అది కాబట్టి ఇశ్రాయేలును విడిపించడానికి దేవుడు ఐగుప్తీయులకు తీర్పు తీర్చాడు, కానీ మన విషయంలో అయితే తన సొంత కుమారునికి తీర్పు తీర్చి ఆయన అన్యాయమైన తీర్పు పొంది మన విషయంలో ఆయన మొత్తబడ్డాడు. అది ఇంకా మన 5వ వచనంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. నిశ్చయముగా అతడు మన రోగములు భరించెను, మన వ్యసనములు భరించెను, మొత్తబడిన వానిగాను దేవుని వల్ల బాధింపబడిన వానిగాను మనం అతన్ని ఎంచింది. కాబట్టి అలాగా పక్షంగా ఆయన అన్యాయపు తీర్పు పొందిన వాడై మనల్ని విడిపించడానికి, మనల్ని రక్షించడానికి ఆయన చేసిన ఆ గొప్ప త్యాగాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే యెషయా భక్తుడు కూడా ఇది జ్ఞాపకం చేస్తాడు. చూడండి, ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 43:3. యెహోవా నాకు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన నేనే నిన్ను రక్షించుకోవడను, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును శబాను ఇచ్చి ఉన్నాను. 4వ వచనంలో, నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. అది ఇక్కడ ఆయన జ్ఞాపకం చేసేది ఏంటి? నేను నీ ప్రాణ క్రయధనంగా ఐగుప్తుని ఇచ్చాను. అది నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి నీ ప్రాణానికి క్రయంగా ఐగుప్తుని ఇచ్చాను. అది ఐగుప్తు వాళ్ళకి తీర్పు ఇచ్చి వారు అలా నష్టపరచబడిన తర్వాత ఆ పస్కా బలి ద్వారా, ఆ రక్త ప్రోక్షణ గృహాలకు ప్రోక్షించబడడం ద్వారా మీకు విడుదల విమోచన కలుగు చేశాను. అది అంటే వీరి విషయంలో వీరిని రక్షించడానికి, వీరిని విడిపించడానికి ఐగుప్తుల్ని ఎలా శిక్షించి వీరికి రక్షణ కలుగు చేశాడు అనే సంగతి ఆయన అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అది వాళ్ళ పక్షంగా ఎంత ఉన్నతమైన ఉద్దేశం. అదే మనల్ని రక్షించడానికి ఆయన తన సొంత కుమారుని ఆయన కలువరి శిలువలో బలిగా అర్పించడానికి తండ్రి ఇష్టపడ్డారు. దాని ద్వారా మనకి విడుదల, విమోచన, మన అపరాధములకు క్షమాపణ, మన పాపాల నుంచి మనకి విడుదల అనేది దేవుడు అనుగ్రహించాడు. దాని ద్వారానే మనకి విమోచన, రిడెంప్షన్ అనేది కలిగింది. విడుదల, విమోచన అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. ఈ సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఇంకొక 3-4 సంగతులు జ్ఞాపకం చేస్తాను. వారు ఎలా తెలుసుకోగలిగారు అంటే, మన భాగం ఏంటంటే మనం దేవుడిని తెలుసుకొని ఆయన ఆరాధించాలి. కాబట్టి ఇక్కడ 3 సంగతులు ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఏం తెలుసుకున్నారు, ఫరో ఏం తెలుసుకోవాలని దేవుడు ఉద్దేశించాడు, ఆయన ఏం తెలుసుకున్నాడు, అలాగా ఇంకా ప్రజలందరూ ఏం తెలుసుకున్నారు, మనం ఏం తెలుసుకోవాలి అని క్లుప్తంగా ఒక 10-15 నిమిషాలు మొత్తం ముగించేస్తాను త్వరగా. చూడండి, మొదటి సంగతి నిర్గమకాండం 6వ అధ్యాయం 7వ వచనం. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనైండును, అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే మీరు తెలుసుకొందురు. ఇది ఎవరికి అంటే ఇశ్రాయేలీయులకి. ఇశ్రాయేలీయులు తెలుసుకోవాలి, నేనే యెహోవాను, నేనే సర్వశక్తి గల దేవుడను, నేనే గొప్పవాడను, ఐ యామ్ ది ఆల్మైటీ గాడ్ అని మీరు తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకుంటారు? నేను ఐగుప్తీయుల బరువు క్రింద, వారి భారాల కింద, వాళ్ళ దాసత్వం నుంచి మిమ్మల్ని వెలుపలికి రప్పించి విడిపించినప్పుడు అప్పుడు మీరు తెలుసుకుంటారు. అప్పుడు మీ కన్నులు తెరవబడతాయి, అప్పుడు మీ మనోనేత్రాలు వెలిగించబడతాయి. అప్పుడు మీరు తెలుసుకుంటారు. ఏమని తెలుసుకుంటారు? నేనే యెహోవాను, నేనే సర్వశక్తి గల దేవుడను, నేనే మిమ్మల్ని విడిపించాను, నేను రక్షించాను, వెలుపలికి మిమ్మల్ని విడుదల అనుగ్రహించాలనే సంగతిని మీరు గ్రహిస్తారు అనే సంగతి వారికి అక్కడ ఇశ్రాయేలీయులకి జ్ఞాపకం చేస్తున్నారు. అది మన విషయంలో కూడా దేవుడు ఏం చేశాడంటే, రోమీయులకు రాసిన పత్రిక ప్రకారం పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. మనందరం జన్మ కర్మ పాపాల ద్వారా పాపానికి దాసులం. సో ఆ పాపానికి దాసులైన మనల్ని విడిపించడానికి, మనల్ని రక్షించడానికి ఆయన మన శిక్ష ఆయన మీద పడేను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. అది సో మన కొరకు ఆయన కలువరి శిలువలో వేదన అనుభవించాడు. అది సో అందుకని మనం అనేక సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన చేసిన త్యాగము, ఆయన మన పట్ల చూపిన ప్రేమ, ఆయన గొప్పతనం, ఇవన్నీ మనం తెలుసుకుంటుంటే ఆయన ఆరాధించకుండా ఉండలేము. రెండో సంగతి, మనం ఎంత తక్కువ వారము, ఎంత అపవిత్రులము, ఎంత బుద్ధిహీనులము, ఎంత హీన స్థితిలో ఉన్న వారము, మన స్వభావం ఎంత పాప స్వభావం అనే సంగతులు ఆలోచించిన
ఆయన చూపిన ప్రేమను బట్టి అప్పుడు ఆరాధన మన హృదయంలో నుంచి వస్తుంది. అప్పుడు మనం తల వంచుకుని ఆయన ఆరాధించగలం. కాబట్టి ఇశ్రాయేలీయుల విషయంలో వారికి ఎలా విడుదల కలిగింది అనే సంగతులు వారు తెలుసుకున్నప్పుడు ఆయన ఆరాధించే స్థితిలోకి వస్తారు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. రెండో సంగతి జ్ఞాపకం చేసుకుంటే నిర్గమకాండము 7వ అధ్యాయము 5వ వచనం. నిర్గమకాండం 7వ అధ్యాయం 5వ వచనం. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్య నుంచి రప్పించగానే నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకుందరు. ఇందాకేమో ఇశ్రాయేలీయులు తెలుసుకున్నారు విడుదల విమోచన కలిగినప్పుడు. ఇప్పుడు ఐగుప్తీయులు అందరూ తెలుసుకుంటారు. ఏం తెలుసుకుంటారు? నేను ఎప్పుడైతే నా చెయ్యి చాపి ఇశ్రాయేలులందరినీ ఆ ఐగుప్తు దేశంలో నుంచి ఆ ఐగుప్తీయుల ప్రజల మధ్యలో నుంచి వెలుపలికి రప్పిస్తుంది. అంటే ఈయన గొప్ప బాహుబలం అంతా చూపించి ఈయన శక్తి ప్రభావం చూపించి వారికి విడుదల కలుగజేస్తే అప్పుడు ఐగుప్తీయులందరూ తెలుసుకుంటారు ఈయన యెహోవా, ఈయనే సర్వశక్తి గల దేవుడు అని తెలుసుకుంటారు అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఇంకొక వచనం కూడా రాయబడింది చూడండి, 11వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుష్యుల మీద గాని జంతువుల మీద గాని ఇశ్రాయేలీయుల్లో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. కాబట్టి వీళ్ళకి ఏం తెలియబడాలి? ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను దేవుడు వేరుపరిచాడు. హి సపరేటెడ్ ఈజిప్షియన్స్ అండ్ ఇజ్రాయెలైట్స్ అని ఆయనే వేరుపరిచాడు, ఆయనే ప్రత్యేకపరిచాడు. వారి మధ్యలో నుంచి ఆయనే వారిని బయటకు రప్పించాడు, వెలుపలికి రప్పించాడు, విడుదల అనుగ్రహించాడు. వారి బరువు భారంతా ఆయనే తీసివేశాడు, గొప్ప తీర్పును తీర్చి విడిపించి రక్షించాడు అనేది వారు తెలుసుకుంటే ఎవరు కూడా నాలుక ఆడించారు. అంటే అసలు నాలుక పని చెప్పరు. అంటే దేవునికి వ్యతిరేకంగా ఇంకా మాట్లాడే శక్తి ఒక్క కూడా. అందుకే ఇంకో సందర్భంలో ఉంటది యెషయాలో అనుకుంటా, వారు నిరుత్తరులైరి. అంటే ఇంక ఏమి వాళ్ళు ఇంకా రెస్పాండ్ అవ్వడానికి నో ఛాన్స్, ఇంక ఏమి మాట్లాడడానికి వీలే లేదు. ఎందుకంటే దేవుడే ప్రత్యేకపరిచాడు అని. సో ఈ భాగంలో చాలా ఇంకా ఇన్నర్ మీనింగ్ డెప్త్ చాలా ఉంది. అంటే దేవుడు ఏంటంటే ప్రత్యేకపరిచేవాడు, సెపరేషన్, వేరుపరచుట, ప్రత్యేకపరిచే, ఈ 2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకనే దేవుని ప్రజలు ఒక ప్రత్యేకమైన వారు అనేది మనకి జ్ఞాపకం చేయబడుతుంది. మనం పేతురు రాసిన పత్రికలో చూస్తాము, తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అవన్నీ మనకి రెఫరెన్స్ తెలుసుకో. పేతురు ఏమని అంటాడు? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, సెపరేట్. మూర్ఖులకు ఈ తరము వారు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో జీవవాక్యమును చేతపట్టుకొని వక్ర జనము మధ్య, అది వంకర జనం, ఈ వక్ర జనం మధ్య ఈ జీవవాక్యాన్ని చేతిలో పట్టుకొని లోకమందు జ్యోతులు, క్యాండిల్ స్టిక్స్, అది లైట్స్ లాగా వెలుగుతూ దేవుని వెలుగు పొందిన వారిగా ఉండాలి. అది కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే ప్రత్యేకత, వేరుపరచుట, సెపరేషన్. సో ఇది ఆది కాలం నుంచి ప్రకటన దాకా ఈ ప్రత్యేకత అనేది మనం చూస్తూనే ఉంటాం. గొర్రెలు మేకలు వేరుపరచడం, వెలుగు చీకటి వేరుపరచడం, దేవుడు క్రీస్తు బెలియాలు, దేవుని మందిరము విగ్రహాలు, అది అవిశ్వాసి విశ్వాసి, ఇలాగ ఇవన్నీ సెపరేషన్. అది పాత కృత నిబంధనలు అన్నిటిలో ఈ ప్రత్యేకత అనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ప్రత్యేకతను చూసినప్పుడు ఇంకా ఎవరు వారి నాలుకకు పని చెప్పరు. ఏ కుక్కయు తన నాలుక ఆడించదు. అంటే అంటే కుక్క స్వభావం వారు కూడా నాలుక ఆడించే స్థితిలో ఉండరు. అంటే నో రిప్లై, వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఇంక వాళ్ళందరూ మూతికి వేలు పెట్టుకొని సైలెంట్ అయిపోతారు అనేది అక్కడ భావం. అక్కడ అలాగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఐగుప్తీయులందరూ తెలుసుకుంటారు ఈయనే యెహోవా, ఈయనే ప్రత్యేకపరిచేవాడు, ఈయనే వేరుపరిచేవాడు. వారందరినీ ఐగుప్తుల నుంచి బయటకు రప్పించిన వాడు ఈయనే, బాహుబలం చూపించిన వాడు ఆయనే, పరాక్రమం చూపించిన వారు ఆయనే అని వారందరూ తెలుసుకుంటారు. మొట్టమొదటి ఇశ్రాయేలు తెలుసుకున్నారు, ఇప్పుడు ఐగుప్తీయులు తెలుసుకున్నారు. మూడో సంగతి ఫరో తెలుసుకోవాలి. ఫరో కూడా ఆయన ఎంత గొప్పవాడు, యెహోవా. అందుకే ఒక వచనం చూడండి, అనేక సార్లు జ్ఞాపకం చేసుకున్నాం. నిర్గమకాండము 5వ అధ్యాయము 2వ వచనం. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలులను పోనించుటకు యెహోవా ఎవడు? కాబట్టి ఈయనకి యెహోవా ఎవరో తెలియదు. అంటే యెహోవా గొప్పవాడు, సర్వశక్తి గల దేవుడు, హీఈస్ ద ఆల్మైటీ గాడ్, ఎల్ షద్దై అనే సంగతి ఆయనకి తెలియదు. కాబట్టి ఆయన అంటున్నాడు, యెహోవా ఎవడు? నేను ఆయన మాట ఇశ్రాయేలుని పోల్చుకోవడానికి.
సో ఈ యెహోవా ఎవడో ఇప్పుడు ఆయన తెలుసుకోవాలి. ఆయనకి తెలియజేయడానికి దేవుడు ఇక్కడ 7 సంగతులు జరిగించినట్టుగా చూస్తాం. చూడండి, మొదటి వచనం 7వ అధ్యాయము 17వ వచనం. నిర్గమకాండము 7వ అధ్యాయము 17వ వచనం. యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీనిని బట్టి నీవు తెలుసుకుందివని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడు. సో యెహోవా ఎవడు అని అంటున్నావు కదా, యెహోవా ఎవరో తెలుసుకోలేదు, నాకు తెలీదు అసలు ఆయన ఏంటి అని అంటున్నావు కదా. సరే, నువ్వు తెలుసుకో యెహోవా ఎవడో. ఏంటి? నా చేతిలో ఒక స్టిక్ ఉంది, కర్ర ఉంది, ఈ కర్రతో ఏటి దేవుడు కొడుతున్నాను, చూడు ఈ నీళ్లు రక్తం అవుతాయి. సో అలాగా ఆ నీరంతా రక్తంగా మారిపోయింది. ఇశ్రాయేలీలు, ఐగుప్తీయులు ఆ సముద్రం నీటిని, ఆ రక్తమయం అవన్నీ చూసి అందులో ఉన్న జీవులు, ఆ కప్పలు అవన్నీ చచ్చిపోయినట్టు, వాసన, కంపు, ఇదంతా. సో అంటే అక్కడ ఏంటి అంటే దేవుడు జ్ఞాపకం చేసే ఒక సంగతి, మోషే చేతిలో ఏముందంటే ఒక కర్ర, స్టిక్, అంటే జీవం లేనిది. అది ఒక కర్రతో దేవుడి అద్భుతమైన కార్యం. అది అంటే దేవుడు సర్వశక్తి గలవాడు అనే సంగతి, హీఈస్ ఆల్మైటీ గాడ్ అని ప్రూవ్ చేయబడ్డానికి ఏం చేస్తున్నాడంటే, జీవం మోషే కాదు, మోషే చేతిలో ఉన్న కర్ర చాలు, అంటే జీవం లేని ఒక స్టిక్ చాలు. దేవుడి చేతిలో జీవం లేనిది ఏదైనా కూడా దేవుని కార్యాలు జరిగిస్తుంది. జీవం కలిగిన, ప్రాణం కలిగిన విషయాలు కాదు, జీవం లేని సంగతులు దేవుణ్ణి చూపిస్తాయి. దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని కనుపరుస్తా. అది నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకో. ఇప్పుడు నా చేతిలో ఉంది, స్టిక్ ఉంది, దీంతో కొడుతున్నాడు, ఇందులో జీవం లేదు, ప్రాణం లేదు, కానీ దీంతో కొడితే దేవుడు అద్భుతం చేశాడు. అది నువ్వు తెలుసుకో. ఇప్పుడు ఆయన యెహోవా అని తెలుసుకో. అది మొదటి సంగతి. ఇదే మనం ఇంకో 2-3 సందర్భాల్లో కనుక చూస్తే, మనం ఇశ్రాయేలీల సందర్భంలో కూడా అక్కడ మోషే, అహరోనులు, తర్వాత అక్కడ ఇశ్రాయేలీలు వేరుపరచబడినప్పుడు అక్కడ కూడా దేవుడు ఏం చెప్తాడంటే, ఎండిపోయిన కర్రలు అవుతాయండి, అవన్నీ తెచ్చి ఒక్కొక్క పేరు మీద ఒక్కొక్కటి రాసి అక్కడ పెట్టండి. ఏ కర్ర అయితే చిగిర్చి పువ్వును పూసి బాదంకాయలు కాస్తుందో ఆ వ్యక్తినే నేను ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి ఆ కర్రల మీద పేర్లు రాయండి. పేర్లు రాస్తే మోషే అహరోను పేరు మీద, అహరోను పేరు మీద ఉన్న కర్ర మాత్రమే చిగిర్చింది. ఎండిపోయిన కర్ర అక్కడ రాయబడింది. అంటే జీవం లేని కర్ర. అది జీవం ఉంటే, పచ్చి కర్ర అయితే కనీసం అది పచ్చి కర్ర అయినా అసలు అది అలా మొలవదు. పచ్చి కర్ర అది మొలవాలంటే దానికి అది వేరు భూమిలో పొలాలి, నీరు, ఇది అవన్నీ తీసుకుని అది అప్పుడు అందులోంచి జీవం వచ్చి అప్పుడు కదా పువ్వులు పూసేది. కానీ అంటే దేవుడు చేసే అద్భుతమైన కార్యం ఎలా ఉంటదంటే, ఎండిపోయిన స్థితిని కూడా ఆయన మార్చగలడు. అందుకే మన యెహెజ్కేలు గ్రంథంలో కూడా చూస్తాం కదా, ఎండిన ఎముకల్ని ఆయన జీవింపజేసిన వాడు. అందుకే అక్కడ యెహెజ్కేలుతో అంటాడు, నరపుత్రుడా, ఈ ఎండిన ఎముకను బ్రతుకుగా అంటే ఈయన అంటాడు, ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా నీకే తెలియదు, నాకేం తెలుస్తుందయ్యా, ఈ ఎండిపోయిన ఎముకలే బ్రతుకుతాయి, అసలు చచ్చిన ఎముకలే బ్రతకవు, ఇంకా ఎండిపోయినాయి, అసలు ఇంకా అందులో ఏ విధమైన జీవం, అసలు ఇంకా లైఫ్ ఉంది, సెల్స్ ఇంకా పనిచేస్తున్నాయి అనేది అసలు ఉందో లేదో తెలియదు. సో అటువంటి ఏం ప్రాణం వస్తుంది, కానీ ఆ చచ్చిపోయిన ఎముకల్ని దేవుడు లేపాడు. అది ఆయన మాట, నోటి మాట ద్వారా ఎండిన ఎముకలన్నీ గొప్ప సైన్యం వలె అగ్నివి అని యెహెజ్కేలు గ్రంథంలో చూస్తాం. అది కాబట్టి జీవం లేని వాడి ద్వారా దేవుడు చేసిన కార్యాలు. ఆ అరణ్యంలో కూడా దేవుడు ఆ మోషేతో అలాగే చెప్తాడు కదా, ఆ కర్రను తీసుకుని ఆ బండను కొట్టగా అది నీరిచ్చెను, సమృద్ధి అయిన నీరు. అంటే జీవం లేని వాటిలో నుంచి దేవుడు ఎలాగా ఆయన శక్తిని, ప్రభావాన్ని చూపిస్తాడు అనేది. కాబట్టి ఈయనకి జ్ఞాపకం చేసేది ఏంటంటే, యెహోవానని నీవు దీనిని బట్టి తెలుసుకుంటావు. ఎందుకంటే జీవం లేని దాంట్లో నుంచి దేవుడు చేసే అద్భుతమైన కార్యం. రెండో సంగతి కనుక చూస్తే చూడండి, నిర్గమకాండం 8వ అధ్యాయము 10వ వచనం. నిర్గమకాండం 8:10. అందుకతడు, మా దేవుడైన యెహోవా వంటి వారు ఎవరునూ లేరని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును. కాబట్టి ఇంకేం తెలుసుకోవాలి? మా దేవుడైన యెహోవా వంటి వారు ఎవరు లేరు అనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. దాని అంటే ఈ అద్భుతాలు, ఆ సందర్భాలన్నీ మనకు తెలుసు కదా. ఒక్కొక్క అద్భుతంలో దేవుడు ఆయన కన్నులు తెరిపించడానికి ఎంతో చేశాడు, కానీ ఆయన కొన్ని తెలుసుకున్నాడు, కానీ తన హృదయం మార్చుకోవడానికి, సరి చేసుకోవడానికి ఇష్టపడలేడు అని తర్వాత కూడా ఒక వచనంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటాం. అది కాబట్టి ఇక్కడ ఏం తెలుసుకోవాలి నువ్వు? యెహోవా దీనిని బట్టి మా దేవుడైన యెహోవా వంటి వారు ఎవ్వరు లేరు.
ఈజ్ ఓన్లీ, అది ఆయన మాత్రమే సర్వశక్తి గల దేవుడు అని నువ్వు తెలుసుకోవాలి. మూడో సంగతి కనుక చూస్తే చూడండి 22 మరియు భూలోకములు నేను యెహోవాను తెలుసుకున్నట్లు ఈ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెను దేశమును వినాయించెదను, అక్కడ ఏగల గుంపులు ఉండవు. మూడో సంగతి ఏం జ్ఞాపకం చేస్తున్నారు? భూలోకంలో ఈయనే యెహోవా అనేది నువ్వు ఎరగాలి. యెహోవా ఎవడన్నా కదా. మొదటి సంగతి జీవం లేని కర్ర ద్వారా చేసిన అద్భుతం. రెండవది ఏంటి అని అంటే, రెండవ సంగతిలో చేసిన అద్భుతాన్ని బట్టి చీకటి ఇవన్నీ జరిగినప్పుడు ఈ దేవుడైన యెహోవా వంటి వారు ఎవరూ లేరు అని తెలుసుకోవాలి. మూడవ సంగతి భూమి మీద యెహోవా వంటి వారు ఎవరూ లేరు భూలోకంలో అని తెలుసుకోవాలి. ఎందుకనంటే ఐగుప్తు దేశంలో నష్టం ఉంది కానీ గోషెను అంటే ఇశ్రాయేలు నివసించే ప్రదేశంలో లేదు. అది అంటే ఒక ప్రాంతంలో ఉంది, ఒక ప్రాంతంలో లేదు, అన్ని కలిసి ఉన్నా దాన్ని. అది అంటే దేవుడు చేసే అద్భుతం ఎంత మరి వారి కన్నులకు ఆశ్చర్యం కలిగిస్తున్నది అనే సంగతి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. నాలుగో సంగతి 23వ వచనం 8:23, నా ప్రజలను నీ ప్రజలను ప్రత్యేకపరచదను. అది సో దానిని బట్టి నువ్వు తెలుసుకోవాలి. రేపు ఈ సూచక్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్లు నీవు చెప్పవలను. ఏంటి? నా ప్రజలు నీ ప్రజల నుంచి ప్రత్యేకపరుస్తా. సో ఈ సెపరేషన్ చూసి నువ్వు గ్రహించాలి. వీళ్ళు ప్రత్యేకించబడిన జనము, ఈయన యెహోవా. అది సో ఆ ప్రత్యేకత, ఆ లక్షణాలను చూసి నువ్వు గ్రహించాలి. ఐదో సంగతి కనుక చూస్తే చూడండి 9వ అధ్యాయము 14వ వచనం, సమస్త భూమిలో నా వంటి వారు ఎవరూ తెలుసుకొనవలెను. ఈ సమస్త భూమిలో ఈయన వంటి వారు, యెహోవా వంటి వారు ఎవ్వరూ లేరు అని తెలుసుకోవాలి. అది ఐదవ సంగతి. ఆరో సంగతి కనుక చూస్తే చూడండి 9వ అధ్యాయము 16వ వచనం, నా బలమును నీకు చూపునట్లు భూలోకమంతటా నా నామము ప్రచురము చేయనట్లు ఇందుకే నేను నిన్ను నియమించి తిని. ఆరో సంగతి ఏంటి? నా బలం నీకు చూపడానికి నేను నిన్ను నియమించాను. అసలు నిన్ను నియమించడం, నిన్ను ఏర్పాటు చేయడంలో ఉద్దేశమే అది అనే సంగతి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే నా బలము, నా శక్తి, నా ప్రభావం నేను నీకు చూపించడానికి. అది తర్వాత భూలోకమంతటా ఇది ప్రచురం అవ్వడానికి నేను నిన్ను ఏర్పరచుకున్నా, నిన్ను నియమించాను అనే సంగతి నువ్వు గ్రహించాలి. అది కూడా నువ్వు తెలుసుకోవాలి. అది తర్వాత సంగతి కనుక చూస్తే చూడండి 27వ వచనంలో ఈయన ఒప్పుకున్న సంగతి ఇది చూడగా ఫరో మోషే పిలుపునంపించి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేను నా జనులను దుర్మార్గులను. సో ఇన్ని ఇన్సిడెంట్స్ జరగగానే ఈయనకి కొంచెం రియలైజేషన్ వచ్చింది, కొంచెం చేంజ్ వచ్చింది, కానీ పూర్తి అయిన పశ్చాత్తాపం హృదయంలో నుంచి రాలా. సంపూర్తి అయిన ఆ యొక్క మరి హృదయంలో నుంచి ఆ స్పందన అనేది కనిపించలా. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, ఆయన తెలుసుకున్న సంగతి ఏంటంటే యెహోవా న్యాయవంతుడు, ఈజ్ జస్ట్, ద లార్డ్ ఈజ్ జస్ట్. అది ఆయన న్యాయవంతుడు, ఆయన యథార్థవంతుడు అని ఒప్పుకుంటున్నాడు. ఈ ఫరో ఇంత కఠినమైన వ్యక్తి యెహోవా ఎవడు వ్యక్తి ఇప్పుడు ఈ సంగతులన్నీ తెలుసుకున్నప్పుడు యెహోవా దేవుడు, ఆయనే దేవుడు, భూలోకంలో ఆయనే దేవుడు, ఆయన అంటువాడు ఎవడు లేడు, ఆయన జీవం లేని వాటిలో నుంచి కూడా ఆయన చేయగలడు అని ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఇన్ని నష్టాలు వారికి సంభవించిన ఆయన ఎరిగిన సంగతి ఏంటంటే ఆయన న్యాయవంతుడు. ఆయన న్యాయవంతుడే నోటితో ఒప్పుకుంటున్నాడు, కానీ ఆ న్యాయవంతుడైన దేవుణ్ణి మరి క్షమాపణ కోసం, పశ్చాత్తాపం కోసం, ఆయన సేవించడం కోసం, ఆయనకి నమస్కారం చేయడం కోసం ఆయన ఏమి తీర్మానం చేసుకున్నట్లుగా కనిపించదు. తన హృదయాన్ని ప్రతి పరిస్థితుల్లో కఠినం చేసుకుంటున్నాడు. కాబట్టి ఇది కూడా మనకి జ్ఞాపకం చేసేది ఏంటంటే దేవుడి యొక్క శక్తి, దేవుని ప్రభావం, దేవుని గొప్పతనం, ఆయన మంచితనం, ఆయన శ్రేష్టమైన గుణలక్షణాలు, ఆయన రక్షించిన విధానం, ఆయన మన పట్ల చూపిన ప్రేమ, జాలి, కనికరము, దయ, ఆయన మనల్ని కాపాడుతాం, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు మంచివాడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు న్యాయవంతుడు, దేవుడు సత్యవంతుడు, అసలు ఈయన వంటి వాడు లేడు, అవన్నీ మనం ఒప్పుకుంటున్నాం. కానీ మన హృదయపూర్వకంగా ఆయన్ని సమీపించి ఆయన్ని సేవించడానికి, ఆయన ఆరాధించడానికి ఇంకా ఇష్టపడని సందర్భాల్లో ఉంటే మనం ఫరో వలె ఉంటాము అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అందుకు ఆయన రెండు సంగతులు ఒప్పుకున్నాడు. యెహోవా న్యాయవంతుడు, నేను నా ప్రజలము దుర్మార్గులము, రెండు ఒప్పుకుంటున్నాడు. కానీ
దేవుని సమీపించి పశ్చాత్తాపడి సరిచేయబడడానికి ఇష్టపడాల ఫరో. తన హృదయాన్ని మార్చుకోవడానికి, మార్పు చెందడానికి, ఆయన్ని సేవించడానికి ఇష్టపడాల. అందుకు తర్వాత సందర్భాల్లో చూస్తారు, మీరు వెళ్ళండి, మీరు సేవించండి, మీ దేవుని సేవించండి, మీరు వెళ్ళి నమస్కారం చేయండి అంటున్నాడు. కానీ అంటాడు, మీరు వెళ్ళి ఆయన్ని సేవించండి, నన్ను దీవించండి. అది కూడా అన్నాడు, మీరు సేవించండి, నన్ను దీవించండి, కానీ నేను కూడా సేవించే అనుభవానికి వస్తాను, లేకపోతే నాకు కూడా అది హెల్ప్ చేయండి అనే సందర్భం ఆయన జీవితంలో సంభవించలా. దానికి ఆయన విల్లింగ్నెస్ చూపించలేదు అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అది కాబట్టి దేవుడు మన హృదయంలోంచి కోరేది ఏంటంటే, ఆయన ఎంత మంచివాడు, శక్తి గలవాడు, దయగలవాడు, అనేక జీవితాల్లో ఆయన ఎలా అద్భుత కార్యాలు చేస్తున్నాడు అనే సంగతులు చూస్తున్నాం, వింటున్నాం, తెలుసుకుంటున్నాం. ఆయన న్యాయవంతుడని ఒప్పుకుంటున్నాం. తర్వాత నేను నా ప్రజలము దుర్మార్గులము, ఈ 2 స్టేట్మెంట్స్ ఇస్తున్నాం. అంటే ఆయన గురించి గొప్ప సంగతులు, మన గురించి ఈ యొక్క మన పరిస్థితి మనం ఎరగలుగుతున్నాం. కానీ ఆయన్ని సమీపించి, ఆయన ఆరాధించడానికి, ఆయన అనుభవించి, ఆయన్ని ప్రేమించి, ఆయన్ని కనపరచడానికి, ఆయన్ని మన హృదయంలో స్వీకరించడానికి ఇష్టపడడం లేదు అనే సంగతులు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం ఫరో జీవితాన్ని బట్టి. అందుకే మనం అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. రక్షింప నేరపిండునట్లు యెహోవా హస్తం కొరచ కాలేదు, విన్న నేరపిండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీకు నాకు మధ్య మీ పాపము అడ్డముగా వచ్చుచున్నది అని. కాబట్టి ఆయన హెల్ప్ చేయలేనంత పొట్టి చేయి కాదు ఆయనది, వినలేనంత చెవులు మందంగా లేవు. ఆయన మనం ప్రార్థన చేస్తే, ప్రభువా నాకు సహాయం చేయి, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను విడిపించు, నా పాప జీవితం నుంచి నన్ను రక్షించు, నన్ను నీ సొంత కుమారుడుగా స్వీకరించని అడిగితే ఖచ్చితంగా చేస్తాడు. అందుకే మనం యోహాను ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం కూడా జ్ఞాపకం చేసుకుంటాం. నేను హృదయం అనే తలుపునొద్ద నిలిచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తేనే నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేను నాతో అతడు భోజనం చేస్తాం. సహవాసం, ఫెలోషిప్, ఆ అనుభవంలోనికి మేము వస్తాం. ఇష్టపూర్వకంగా నన్ను సేవించారు, అది దేవుడు కోరేది. బలవంతంగా కాదు. ఆయన అక్కడి నుంచి రిమోట్ లో ఆపరేట్ చేయగలడు. మనం అందరినీ ఒక్క బటన్ నొక్కి మొత్తం ప్రపంచాన్ని అంతా ఆపరేట్ చేయగలడు. కానీ అలా ఆపరేట్ చేయడు. ఆయన మనకు స్వచిత్తం ఇచ్చాడు. ఇష్టపూర్వకంగా సేవించాలి, ఆయన్ని తెలుసుకోవాలి. ఆయన ఎంత గొప్పవాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, ప్రేమగలవాడు, క్షమించడానికి సిద్ధ మనస్సు కలవాడు, ఆయన ఎంత జాలి గలవాడు, ఆయన మన కొరకు ఎంత గొప్ప త్యాగం చేశాడు. ఆ శిలువ శ్రమలు ఆలోచిస్తే, అసలు ఆయన చేసిన త్యాగము, ఆ బలియాగాన్ని ఆలోచిస్తే అసలు మన హృదయంలో నుంచి ఆరాధన రాకుండా ఉండదు, ఖచ్చితంగా వస్తుంది. ఆ ఇశ్రాయేలీల వలె మనం కూడా తల వంచుకొని నమస్కారం చేసే స్థితిలోనికి ఖచ్చితంగా వస్తాం. ఈ సంగతులు మనం తెలుసుకోకుండా, ఎరగకుండా ఉండబట్టే మన హృదయంలో నుంచి ఆరాధన మీద రావట్లా, హృదయంలో నుంచి అది ఉప్పొంగట్లేదు. అది జీవజల నదులు మీ హృదయంలో నుంచి ప్రవహించును అని దేవుడు తెలియజేశాడు. ఆ యోహాను సువార్తలో ఆ పాపాత్మురాలైన స్త్రీ, సమరయ స్త్రీతో దేవుడు అదే కదా జ్ఞాపకం చేశాడు. దాహం, అది నే ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉన్నాను. ఫౌంటైన్స్ ఆఫ్ వాటర్, లివింగ్ వాటర్. ఇవన్నీ ఫౌంటైన్స్ అంటే ఎప్పుడు ఉబుకుతూనే ఉంటాయి, ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయి. అది ఆగిపోయేది కాదు, ఎండిపోయేది కాదు. ఆ ప్రవాహం అనేది, ఆ ఫ్లో, అది కంటిన్యూస్ గా వస్తూనే ఉంటది అనేది జ్ఞాపకం చేయబడుతుంది. అది అంత సమృద్ధిగా, జీవం అనేది మన హృదయంలో ఆ పైనుంచి దేవుడు అనుగ్రహించి ఆ జీవం మనలో ప్రవహిస్తూనే ఉంటది. అప్పుడు మన హృదయంలో నుంచి ఆరాధన అనేది పెళ్లిపొక్కుతూనే ఉంటది. దేవా, నువ్వు చేసిన కార్యం, నువ్వు చేసిన అద్భుతమైన కార్యం, నువ్వు నన్ను రక్షించిన విధం, నన్ను విడిపించిన విధం, నా భారం తీసివేసిన విధం, నన్ను విడుదల, విమోచన, పాప క్షమాపణ అనుభవించిన విధం, నన్ను ప్రేమించిన విధం, అనేక సందర్భాల్లో నేను నిన్ను విసిగించి, ఆయాసపరిచి, నిన్ను దుఃఖపరిచి, నీ మాట వెనక తప్పు త్రోవలో ప్రయాణం చేసి, నిన్ను అనేక సందర్భాల్లో ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో నువ్వు నన్ను క్షమించడానికి సిద్ధ మనసు కలిగి, నేను క్షమాపణ అడిగినప్పుడు నన్ను క్షమించడానికి నీ హస్తాన్ని నా మీద చాపి నన్ను సరిచేసి, నన్ను తప్పు మార్గం నుంచి విడిపించి, సరైన త్రోవలో నడిపించి, ఆ జీవ మార్గానికి పోయే, ఆ పరలోక రాజ్యానికి పోయి ఆ మార్గంలోనికి నువ్వు నడిపిస్తున్నావు అని మన హృదయ అంతరంగంలో నుంచి ఆరాధించకుండా ఒక్క రోజు, ఒక్క క్షణం కూడా ఉండలేం. ప్రతి క్షణంలో ప్రభువును ఆరాధిస్తాం. ఎప్పుడు మనం తెలుసుకున్నప్పుడు, ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. అది మనం యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోవాలి, చూచి తెలుసుకోవాలి, రుచి చూచి కూడా తెలుసుకోవాలి. అది టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్.
మనం రుచి చూడాలి, ఆయన అనుభవించాలి. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తి గలవాడు, ఎంత ప్రభావం గలవాడు. అలా అనుభవిస్తుంటేనే, తెలుసుకుంటూ ఉంటేనే, ఆయన గ్రంథంలో ఆయన సంగతులన్నీ మనం గ్రహిస్తేనే ఆ ఆరాధన అనేది ఉడుకుతుంది అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. మన సమయం చాలా దాటిపోయింది. ఇంకా 2 వచనాలు చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, ఇంకొకటి ఈయనకి జ్ఞాపకం చేసింది 9వ అధ్యాయము 30 ఇంకొక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈయన పలికిన మాట 12వ అధ్యాయము నిర్గమకాండం 31వ వచనం. నిర్గమకాండం 12:31. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనును పిలిపించి వారి నుండి బయలువెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి, మీరు చెప్పినట్లు మీ మందలు మీ పశువులు తీసుకొని పోవుడి, నన్ను దీవించుడని చెప్పాను. కాబట్టి మీరు వెళ్ళండి, మీరు యెహోవాను సేవించండి. కానీ మీరేం చేయండి? నన్ను దీవించండి, నాకు బ్లెస్సింగ్స్ ఇస్తే చాలు, మీరు వెళ్ళండి, ఆయన్ని సేవించండి అని. సో అంటే ఏంటి అంటే, ఆయన హృదయపూర్వకంగా ఈ దేవుణ్ణి, అవును ఈయనే దేవుడు, ఈయనే రక్షించడానికి, కాపాడడానికి, విడిపించడానికి, నడిపించడానికి సమర్థుడు, ఈయనే న్యాయవంతుడు అని ఎరిగినా కానీ ఆయన్ని సేవించే అనుభవంలోనికి రావడానికి ఇష్టపడాల. ఆయన హృదయం అలాగా అంగీకరించబడలేదు, ఆయన హృదయపూర్వకంగా ఆయన అలా స్వీకరించలేదు. మీరు వెళ్ళండి, ఆయన్ని సేవించండి, కానీ మీరు నాకేం చేయండి? నన్ను దీవించండి, నన్ను దీవిస్తే చాలు. అంటే నువ్వు క్షేమంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు, ఇంక నీకేం నష్టం జరగదు, నీకు ప్రమాదం జరగదు, కీడు కాదని అలా ఒక్క దీవినిచ్చేయండి, మీరు మాత్రం వెళ్ళి సేవించండి. ఆ సేవ అంతా మీరు చేయండి. ఆయన సేవించే విధానం అంటే ఆయన్ని మీరు ఆరాధించి, సేవించి, ఆయనకు నమ్మకంగా జీవించే పని మీరుండండి. నాకు మాత్రం కావాల్సింది ఏంటంటే కేవలం దీవెన, ఒక బ్లెస్సింగ్ ఇస్తే చాలు. అయ్యా నువ్వు నీ ఇంటి వారంతా క్షేమంగా సమృద్ధి అనే దీవెనంతో ఉంటాం, ఆ దీవెన నాకు ఇచ్చేయండి చాలు, అలా ఉంటే చాలు. అంటే ఏంటంటే లోక సంబంధంగా నాకు ఇలాగ ఉంటే చాలు, ఐ విల్ సాటిస్ఫై ఆల్ దీస్ థింగ్స్. అంటే ఎర్త్లీ థింగ్స్, ఈ భూ సంబంధమైన క్షేమంగా, సుఖంగా, నెమ్మదిగా నేను ఇలా ఉంటే చాలు. మీరు మాత్రం వెళ్ళి ఆయన సేవించండి, మీరు, మీ సంతానం, మీ పిల్లలు, మీ పశువులు, మీరందరూ వెళ్ళి సేవించండి, నన్ను మాత్రం దీవించేయండి చాలు. అది అలాంటి ఆ అనుభవంలో మనం ఉండకూడదు. అది దేవుడు మనకి జ్ఞాపకం చేసేది ఈ ఫరో జీవితంలో నుంచి. ఆయన తెలుసుకున్నాడు, భూలోకంలో ఈయనే యెహోవా, ఈయనే వాడు, ఈయనే సామర్థ్యం కలిగిన, ఈజ్ ఆల్మైటీ గాడ్, ఎల్ షడ్డాయ్, సర్వశక్తిమంతుడు, ఈయన బలవంతుడు, మైటీ గాడ్. అంటే బలవంతుడైన దేవుడు మాత్రమే కాదు, సర్వశక్తి కలిగిన దేవుడు. జీవులైన వాటిలో నుంచి కూడా ఈయన జీవించడానికి, లేకపోతే ఈయన యొక్క జీవాన్ని ప్రసరింపజేయడానికి ఎన్నో అవకాశాలను కల్పిస్తున్నాడు అనే అనేకమైన అందులో ఉన్నాయి. అవన్నీ తెలుసుకున్న ఎక్స్పీరియన్స్ కొన్ని దేవుడు ఆయనకి అవకాశాలు ఇచ్చాడు, 7 అవకాశాలు ఇచ్చాడు. నీవు తెలుసుకునేలా ఎలా చేస్తా, నువ్వు తెలుసుకునేలా చేస్తా, అన్ని తెలుసుకున్నా గానీ ఆయన ఈ దీవెనతోనే సరిపెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కానీ సేవించే అనుభవంలోనికి ఆ దేవుణ్ణి, అక్కడ రాయబడింది మేము 3 దినములు, చూడండి ఒక వచనం, 3 దినములు, 3వ అధ్యాయము 18వ వచనం చివరిలో చదువుతున్నాం. హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమైన కనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి సమర్పించమని సెలవిమని అతనితో చెప్పారు. 3 దినములు అంటే 3 days జర్నీ. అది అంటే ఇది బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, మూడు దినాల ప్రయాణం అంటే యేసుక్రీస్తు వారు చేసిన కార్యం. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవడం. అది కాబట్టి మనం కొరింథీ రాసిన పత్రికలో కూడా చదువుతాం కదా, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడింది లేఖనముల ప్రకారము అని అక్కడ మన కొరింథీ రాసిన పత్రికలో చూస్తాం. అది కాబట్టి దీని ద్వారానే మనకి విడుదల, విమోచన అనేది కలిగింది. సో ఈ 3 దినాల అనుభవం అంటే ఆయన శిలువ కార్యం మన జీవితంలో జరిగితే, మన పాపాలని మనం పశ్చాత్తాపడి దాని విషయంలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన అనుభవం, నూతన జీవం పొందిన అనుభవం, ఇటువంటి అనుభవంలోనికి వస్తేనే ఆయన్ని సేవించే అనుభవంలోనికి వస్తాము అనే సంగతి అక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి మనం దేవుడి ఇక్కడ జ్ఞాపకం చేసే సంగతి ఏంటంటే, మనం ఫరో వలె అట్లా ఉండిపోకూడదు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. కానీ అది చాలా చెప్పను. చూడండి ఒక్క వచనం, యెషయా గ్రంథము 48వ అధ్యాయము
యెషయా గ్రంథము 48వ అధ్యాయము 20వ వచనం. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 20వ వచనం తెలుసుకుందాం. 610వ పేజీ. బబులోను నుండి బయలువెళ్ళుడి, కల్దీయుల దేశంలో నుండి పారిపోవుడి. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహ ధ్వనితో తెలియజేయుడు. భూ దిగంతముల వరకు వినబడుతుందని ప్రకటించుడి. అది దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటి? 2 సంగతులు. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించెను అనే సంగతి ఉత్సాహ ధ్వనితో తెలియజేయండి. అది సో విడుదల పొందారు, వీళ్ళు విడుదల పొందారు, రక్షించబడ్డారు, వీరి పాపాల నుంచి, వీరి బంధకాల నుంచి విడిపించబడ్డారు అనే సంగతిని ఉత్సాహంతో తెలియజేయండి. అది ఆ సంతోషాలను. ఎందుకంటే ఒక వ్యక్తి, ఒక పాపి విడుదల పొందితే, రక్షించబడితే పరలోకంలో దేవుని ఎదుట, దేవుని దూతల ఎదుట గొప్ప సంతోషము కలుగును. అది ఇంక దేనికి సంతోషం కలగదు పరలోకంలో. ఒక్క పాపి భూలోకంలో సంబంధించి చాలు. అంటే దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే, పాప క్షమాపణ అనుభవంలోకి వస్తే, ప్రభువా నీవు గొప్ప దేవుడు అని నేను ఎరిగాను, నా హృదయంలో నిన్ను స్వీకరించడానికి నేను ఇష్టపడుతున్నాను, నువ్వు నా హృదయాన్ని తలుపు తడుతున్నావు, నేను తలుపు తీసుకున్నాను, నా ద్వారా నా హృదయాన్ని తలుపు తెరిచాను, నా హృదయంలోనికి రా, నన్ను విడిపించు, నా పాపాల నుంచి విడిపించు, నన్ను నీ రక్తము ద్వారా శుద్ధీకరించు. 1 యోహాను 1:9. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలని క్షమించి సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేయను. The blood of Jesus Christ cleanseth us from every sin, every uncleanness. ప్రతి అపవిత్రత నుంచి మనల్ని పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేస్తాడు. అది కాబట్టి యాకోబు విమోచించబడ్డాడు, విడుదల పొందాడు, వాడి బంధకాల నుంచి విడుదల పొందాడు, ఐగుప్తు అధికారం నుంచి విడుదల పొందాడు. ఆ బాండేజెస్ అన్ని వాడి మీద నుంచి తొలగిపోయినాయి. దేవుడు గొప్ప తీర్పు తీర్చి వాడిని విడిపించారు అనే సంగతిని ఉత్సాహ ధ్వనితో తెలియజేయండి. 2వ సంగతి ఏంటి? భూ దిగంతాల వరకు అది వినబడినట్లుగా ప్రకటించండి. అంటే దేవుడు చేసిన విడుదల కార్యం, విమోచన కార్యాన్ని తెలియజేయండి. ఆయన మాత్రమే విమోచించగలడు, విడుదల అనేది అనుగ్రహించగలడు. దానికి ఒక్క వచనాన్ని జ్ఞాపకం చేస్తాను, మిగిలినంతా చెప్పను కానీ చూడండి. ఒక్క వచనం, యెషయా గ్రంథం 47వ అధ్యాయం 47 4వ వచనం. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడగు యెహోవా అని మా విమోచకునికి పేరు. ఆయన మా విమోచకుడు, ఈయన మా పరిశుద్ధ దేవుడు. తర్వాత యెహోవా, ఈయన సైన్యములకు అధిపతి, ఈయన మా విమోచకుడు. మా విమోచకునికి అనేది జ్ఞాపకం చేయబడి. కాబట్టి ఆయన నామంలో ఒక నామం ఏంటంటే ఈజ్ రిడీమర్. ఆయన విమోచించేవాడు, విడుదల, విమోచన, పాపక్షమాపణ, ఇవన్నీ పర్యాయ పదాలు. కాబట్టి మన పాపాల నుంచి ఆయన విడిపించగలడు అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి చివరిగా మనం చదువుతున్న ఈ మాట, యాకోబు విడుదల పొందాడు, విమోచించబడ్డాడు అనే సంగతిని ఉత్సాహపూరిత తెలియజేయండి. 2వ సంగతి, భూ దిగంతాల వరకు వినబడినట్లుగా ప్రకటన చేయండి. అది సో అది దేవుడు దానికోసం ఆయన ఇష్టపడుతున్నాడు, సంతోషిస్తున్నాడు అనే సంగతి మనకి అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఆయన విడిపించడానికి శక్తిమంతుడు, సామర్థ్యం కలిగిన దేవుడు. మనల్ని విడిపించి నడిపించడానికి, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఇశ్రాయేలీని అలా నడిపించి వారికి స్వాస్థ్యం ఇచ్చాడో, మనల్ని కూడా మన పాపాల నుంచి విడిపించి, పాప దాసత్వం నుంచి మనల్ని విడిపించి, మన యొక్క చనిపోయిన స్థితి నుంచి మనల్ని విడిపించి, మన కన్నులు తెరలు చేసి, మన మనోనేత్రాన్ని వెలిగించి ఆయన తెలుసుకున్నట్లుగా చేసి, ఆయన అద్భుత కార్యాలు ఆ కర్ర ద్వారా ఇశ్రాయేలీల విషయంలో ఎలా చేశాడో, అలాగే ఆ కాలంలో కూడా నేను ఉన్నవాడను అనే మనం చదివాం కదా నిర్గమకాండం 3వ అధ్యాయంలో, నేను ఉన్నవాడను, అయాం దట్ అయాం. అది ముందునను వాడు నన్ను పంపించాడు అని చెప్పి. అంటే ఆయన పేరేంటి? ఆయన ముందునను వాడు, అంతే. ఆయనకి ఏం పేరు లేదు. హీస్ లివింగ్. ఆయన అప్పుడున్నాడు, ఇప్పుడున్నాడు, ఇక ముందు కూడా ఉంటాడు. నిరంతరము నా నామం ఇదే, తరతరములకి ఇది నా జ్ఞాపకార్థక నామము. దిస్ ఈస్ మై మెమోరియల్ నేమ్. అది ఇది ఎల్లప్పుడూ నిరంతరము ఉండే నామము, ఎటర్నల్ నేమ్. సో ఈ నామాన్ని మనం తెలుసుకున్నాం. ఆ నామం ద్వారా దేవుడు చేసిన అద్భుతాలు మన జీవితంలో ఆ పరలోక రాజ్యంలోనికి చేర్చే వరకు, నడిపించేంత వరకు
ఆయన శక్తి గలవాడు, సామర్థ్యం కలిగిన దేవుడు, ఆయన మన విమోచకుడు. సో ఈ సంగతులన్నీ జ్ఞాపకం చేసుకుని మనం కూడా మీకు తెలిసిన దానిని ఆరాధించేవారనే స్థితిలోనికి వచ్చి మన హృదయపూర్వకమైన ఆరాధన, కనీసం ఒక్క మాటతోనైనా ప్రభువా నీవు నన్ను రక్షించిన విధానం, నన్ను ప్రేమించిన విధానం, నా ఎడల జాలిపడి నన్ను కరుణించిన విధాన్ని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని ఇశ్రాయేలు వలె మనం కూడా తల వంచి నమస్కారం చేయడానికి ప్రభు సహాయం చేయనుగాక.